विभाजन का परिणाम इस प्रकार है। पक्ष में 288, विपक्ष में 232। నిన్న 2025 వక్ బిల్లు లోక్సభలో 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఈ వక్ బిల్ అనేది పాస్ అయింది. నేనేం చేశానంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరైతే వక్ బిల్ని పాస్ చేశారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెడతాను. అండ్ ఇంకోటి కాంగ్రెస్ ఎవరైతే అపోజ్ చేస్తున్నారో ఇండియన్ అలయన్స్ కానీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ ఏ పార్టీస్ అయితే అపోజ్ చేస్తున్నారో వాళ్ళది కూడా ఒపీనియన్ పెడతాను. అండ్ మీరు కమెంట్ చేయండి, అసలు వక్ బిల్ పాస్ అవ్వడం కరెక్టేనా, అసలు ఏంది అనేది. అసలు ముందు ఈ వక్ బిల్ గురించి మాట్లాడాలని అనుకుంటే అసలు ఫస్ట్ వక్ బిల్ అంటే ఏంటిదని నేను చెప్తాను. ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ చాలా మందికి రీచ్ అవ్వాలి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వల్ల అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్గా మనం డైరెక్ట్ వక్ బిల్ గురించి తెలుసుకుందాం. వక్ బిల్ అంటే ఏంటిదంటే లైక్ వక్ బోర్డ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిలీజియస్ అంటే ఏదన్నా ఒక జాగని నా దగ్గర ఒక జాగాలని లేకపోతే మా తాతల నుండి వచ్చినా కానీ ల్యాండ్ని ఒక రిలీజియస్ పర్పస్కి కానీ లేకపోతే ఒక గుడి కట్టడానికి కానీ మసీద్ కట్టడానికి కానీ లేకపోతే ఒక స్కూల్ కట్టడానికి కానీ ఇవన్నీ ప్రాపర్టీస్ వక్ బోర్డ్ ఇప్పుడు నేను కనుక డొనేట్ చేస్తే అవన్నీ వక్ బోర్డ్ కిందికి వెళ్ళిపోతాయి అనమాట. సో బేసికల్గా ఈ రూల్ వచ్చేసి సో ఇలా చాలా అంటే ఇప్పుడు లైక్ 100 సంవత్సరాల కింద చూసుకుంటే 1913లో మనకు చూసుకుంటే 19 లక్షల ఎకరాలు వక్ బోర్డు పైన రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏంటిది అంటే కానీ చూసుకుంటే ఆ 19 లక్షల ఎకరాలు అనేది 2013 వరకు సేమ్ అలానే ఉన్నాయి. కానీ చూసుకుంటే ఇప్పుడు 2013 నుండి 2025 అంటే ఈ 12 ఇయర్స్ లోపల ఇంకొక మొత్తం కలిసి ఓవరాల్ 39 లక్షల ఎకరాలు ఉన్నాయి అనమాట. జస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏంటిదంటే బీజేపీ గవర్నమెంట్ ఏమని చెప్తున్నారంటే ఈ 12 సంవత్సరాలలోనే 19 లక్షల నుండి 39 లక్షల ఎకరాలకి అంతగానం ఎవరు డొనేట్ చేసిర్రు, అసలు ఏంటిది ఈ వక్ బిల్ అనే దాని గురించి చాలా సార్లు లోక్సభలో చర్చ జరిగిందనమాట. సో బేసికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ వక్ బిల్ కింద ఇప్పుడు కొత్త బిల్లో ఏం పాస్ చేస్తున్నారంటే ఈ వక్ బోర్డు కింద ఏదైతే ఉన్నారో ఇంకా ఎక్స్ట్రా 2 మెంబర్స్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని యాడ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు వేరే రిలీజియస్ నుండి వాళ్ళని అయితే ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ట్రాన్స్పరెన్సీ కావాలి, అసలు వక్ బోర్డులో మాకు ట్రాన్స్పరెన్సీ కావాలి అని అనుకుంటే ఆ వేరే రిలీజియస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా కానీ 2 బోర్డ్స్ ఉంటే మొత్తం 3 బోర్డ్స్ కలిసి డెసిషన్ తీసుకోవాలి, ఈ ల్యాండ్ వక్ బోర్డు కిందికి వస్తుందా రాదా అని చెప్పి. ఇంకోటి ఏం చెప్పారంటే క్లియర్గా ఆ బోర్డులో ఒక్క ఉమెన్ ఒక పార్టీ ఉమెన్స్ ని కూడా పెడతారు. ఒకవేళ ఎవరికి నచ్చకపోయినా అంటే ముందు బోర్డు మెంబర్స్ కి నచ్చినా వీళ్ళిద్దరికి నచ్చకపోయినా వాళ్ళకి నచ్చిన వాళ్ళు కోర్టులో మళ్ళీ ఆ బిల్ని పెట్టొచ్చు అనమాట. అరే ఇది మాకు నచ్చలేదు, ఇది మాకు అనుగుణంగా జరగలేదు అని ఈ ట్రాన్స్పరెన్సీ కోసం నిన్న 8 గంటలు టైం ఇచ్చారనమాట లోక్సభలో స్పీకర్. కానీ అప్పటికి కూడా 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఈ వక్ బోర్డ్ అనేది బిల్ అనేది పాస్ అయిందనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు ఏంటిదంటే వక్ బోర్డ్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారనమాట. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇస్లాం రిలీజియన్ ఉండొచ్చి వాళ్ళు కనుక ఇస్లామిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సడన్ గా రేపే నేను ఇస్లాంగా మారిపోయి ఒక 2 రోజుల తర్వాత నేను డొనేట్ చేస్తాను ఒక 100 ఎకరాలు అని అనుకుంటే అట్లా డొనేట్ చేయడానికి లేదనమాట. ఒక 5 years వాళ్ళు ఇస్లాం రిలీజియన్ ని ఫాలో కావాలి. ఇది నిన్న ఆమోదించిన రూల్లో ఒక పార్ట్ అనమాట. ఇంకోటి ఏంటిదంటే సింపుల్గా చెప్పాలంటే బేసికల్గా చెప్పాలంటే నిన్న ఏమని చెప్తున్నారంటే గౌరవ్ గోగి అని ఒక ఎంపీ ఏం చెప్పారంటే ఇది కాన్స్టిట్యూషన్ కి అటాక్. ఏంటంటే మీరు మొత్తం మీ ఓట్ల కోసం అనేది ఇదంతా కొత్త రూల్స్ అనేది క్రియేట్ చేస్తున్నారని క్లియర్గా ఆయన చెప్పాడు అనమాట. అమిత్ షా గారు ఏమంటున్నారంటే నేను ట్రాన్స్పరెన్సీ కోసం యూజ్ చేస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ ఇప్పటి నుండి ఈ బోర్డు మెంబర్స్ ఉండడం వల్ల చాలా మందికి తెలుస్తుంది వక్ బోర్డులో ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన అంటున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమంటున్నారంటే గాంధీ గారు ఎలా అయితే ఆ టైంలో లోక్సభలో బ్రిటిష్ వాళ్ళ రూల్స్ ని వాళ్ళ పేపర్ని ఎలా అయితే చింపేశాడో సేమ్ ఈ వక్ బోర్డు బిల్లు పాస్ అయిన తర్వాత సేమ్ అలానే చించేశాడు అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మాకు నచ్చలేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ బిల్లుని మేము మళ్ళీ కోర్టులో మళ్ళీ వేసి దాన్ని మళ్ళీ మీ బిల్ ఏదైతే పాస్ చేశారో ఆ బిల్ని మీరు వెనక్కి తీసుకునేలాగా చేస్తాము అని చెప్పి క్లియర్గా ఆపోజిషన్స్ అయితే కొట్లాడుతున్నాయి అనమాట. కానీ ఎన్ని కొట్లాడినా ఓట్ల ద్వారా అంటే ఎవరు బిల్లు పాస్ చేయమంటారు ఎవరు పాస్ చేయకూడదు అని చెప్పి అయితే ఓట్ల ద్వారా అయితే మనకు తీసుకోబడ్డారనమాట నిన్న. ఇప్పుడు చూసుకుంటే ఇంక్లూడింగ్ సో 288 ఓట్స్ అయితే బిల్లు పాస్ చేయాలని వచ్చింది, 232 అయితే బిల్లు పాస్ చేయొద్దని వచ్చింది. కానీ ఏదైతే లీడింగ్ ఉందో అదే తీసుకుంటారు కాబట్టి సో నిన్న అయితే బిల్లు పాస్ అయింది. అండ్ నేనైతే 2 sides పెట్టినాను. 2 sides అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇండియన్ అలయన్స్ ఏమనుకుంటున్నారు,
మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమనుకొని పెట్టినారు, అసలు ఇది పొలిటికల్ మూవా లేకపోతే మీరేమనుకుంటున్నారు? ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు కమెంట్ చేయండి, అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేనైతే 2 మీ దగ్గర పెట్టాను. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.